గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో మనకైతే యూఎంఎస్ హాస్టల్ రిక్వెస్ట్లో అందరూ యూఎంఎస్ అప్లై చేసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ అందరికీ మనకి మెసేజ్లు అయితే వచ్చినాయి. సో కొంతమందికి ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత కొంతమందికి అప్రూవ్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఈ ప్రొఫైల్ ఫిల్ చేయాలి. ఈ ప్రొఫైల్ ఫిల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం సబ్మిట్ చేయాలి. ఇక్కడ ప్రొఫైల్ కన్ఫర్మేషన్ మీరు ఒక్కొక్క స్టెప్ నింపినప్పుడు మొత్తం 100% అనేది ఫిల్ చేస్తుంది. ఇక్కడ 80% మినిమం ఉండాలి. సో 100% ఉంది అంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇక్కడ ఆమె ఫిల్ చేసింది. సో ఇది ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అయిన తర్వాత యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ హాస్టల్ ఉంది కదా, సో హాస్టల్ రిక్వెస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, హాస్టల్ రిక్వెస్ట్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది, ఇక్కడ డేట్ వస్తుంది, స్టేటస్ ఏముంది రిజెక్ట్ అని ఉంది. రిమార్క్ ఏంది ప్రొవిజనల్ అంటే డిగ్రీలో ప్రొవిజనల్ మెమో లేకపోవడం వల్ల రిజెక్ట్ చేశారు. ఓకేనా, సో డిగ్రీలో ప్రొవిజనల్ మెమో లేకపోవడం వల్ల రిజెక్ట్ చేశారు. మీరు ఏం చేయాలంటే మళ్ళీ ప్రొవిజనల్ మెమో రీఅప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇదే వెబ్సైట్లో రీఅప్లోడ్ చేసుకోవాలి, చూపిస్తుంది మీకు. రీఅప్లోడ్ చేయమని రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ లాగిన్ అయితే హాస్టల్ రిక్వెస్ట్ దగ్గర చూసుకోవాలి స్టేటస్ ఏముంది అని. రిజెక్ట్ అయితే కావద్దు, కంపల్సరీ యాక్సెప్ట్ కావాలి. రిజెక్ట్ అయితే మళ్ళీ మీకే ప్రాబ్లం అయితే రీఅప్లోడ్ చేయాలి. ఓకేనా, ఈమెయిల్ కూడా పెట్టండి. ఇట్లా రిజెక్ట్ అయిన వాళ్ళు ఈమెయిల్ మనకి వెబ్సైట్లోనే ఉంటుంది, హెల్ప్ డెస్క్ యూఎంఎస్ అని. ఆ ఈమెయిల్ పెట్టండి, హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ కూడా పెట్టండి. ఆ ఈమెయిల్ పెట్టేటప్పుడు ఏదైతే రిజెక్ట్ అయిందో ఆ డాక్యుమెంట్ని స్కాన్ చేసి నీట్గా మనకు మెయిల్ అటాచ్ చేసి పెట్టండి. అండ్ ఇందులో కూడా హాస్టల్ రిక్వెస్ట్లో స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేయండి. మనకు సేమ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసినట్టు చేయాలి. ఇక్కడ చూడండి, హాస్టల్ రిన్యువల్, ఇది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ హాస్టల్ మెస్ బిల్ పేమెంట్. ఇప్పుడు ఇది అప్రూవ్ అయిన తర్వాత, ఓకేనా, వన్స్ అప్రూవ్ అయింది అయిన తర్వాత ఇక్కడ హాస్టల్ మెస్ బిల్ పేమెంట్ దగ్గర ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి 8,000 SC ST, 9,000 OBC, 10,000 జనరల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు, లేదంటే మన జనరల్ కేటగిరీ, ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళు నాన్ లోకల్స్కి 10,000 అట్లా కట్టమంటుంది. సో చూడాలి, ఇంకా స్టార్ట్ అయితే కాలేదు మెస్ బిల్ పేమెంటు. స్టేటస్ చెక్ చేసి కింద కమెంట్ పెట్టండి మీది ఏ సబ్జెక్టు అండ్ అప్రూవ్ అయిందా కాలేదా చెక్ చేయండి. సో అప్రూవ్ అయితే నా సబ్జెక్ట్ ఏంది, ఎప్పుడు అప్రూవ్ అయింది, ఎప్పుడు సబ్మిట్ చేసిరని కామెంట్ పెట్టండి. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది ఏ సబ్జెక్ట్ వల్ల అప్రూవల్స్ అవుతున్నాయని. సో ఇప్పుడు ఇదైతే ఎంఎస్సి మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సి జువాలజీ అనుకుంటా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఈ అమ్మాయి, సో స్టేటస్ అయితే రిజెక్ట్ అయింది అని నాకు పెట్టింది. ఆమె రీఅప్లోడ్ కూడా చేసింది. రీఅప్లోడ్ చేసినాక 2-3 డేస్, ఒక 4-5 డేస్లో ఆటోమేటికల్లీ అప్రూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మెస్ బిల్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే అప్రూవ్ అయిన తర్వాతనే మెస్ బిల్ పేమెంట్ మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో అప్రూవ్ అయిన వాళ్ళు, సబ్మిట్ చేసిన వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత మెస్ బిల్ పేమెంట్ వస్తుంది. సో టైం ఉంది ఇంకా మనకి, ఓకేనా, చాలా టైం ఉంది. 10th లోపే సబ్మిషన్ డేట్ అన్నారు, కానీ 10th తర్వాత కూడా మ్యాక్సిమం డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. అది అఫీషియల్గా అయితే October 10th లోపు సబ్మిట్ చేయాలి. యూఎంఎస్ అనేది సబ్మిట్ చేయాలి. October 11-12 వరకు మీకు యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా తర్వాత ప్రొసీడ్ కావచ్చు. యాక్సెప్ట్ అయింది అనుకోండి, అప్రూవ్ అయిపోయిందని, మెస్ బిల్ పేమెంట్ వచ్చినప్పుడు మనకి పేమెంట్ లింక్ వస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అనుకోండి, ఏం రిజెక్ట్ అయింది, ఇక్కడ ప్రొవిజనల్ లేదని రిజెక్ట్ చేశారు. సో రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా మెయిల్ పెట్టి వాళ్ళకి కాల్ చేసి, లేదంటే ఇప్పుడు ఇలా రీఅప్లోడ్ చేసి మెయిల్ పెడితే వాళ్ళే సెట్ చేస్తారు. ఒక 2-3 డేస్లో సెట్ అయిపోద్ది. వన్స్ అప్రూవ్ అయిందనుకో, ఈ హాస్టల్ మెస్ బిల్ పేమెంట్ ఇక్కడ కట్టాలి. మెస్ బిల్ పేమెంట్ ఇందులోనే కట్టి ఆ ప్రింట్అవుట్ మొత్తం తీసుకెళ్ళి దసరా హాలిడేస్ తర్వాత మనం అక్కడ సబ్మిట్ చేయాలి. సో అందుకే చెప్తున్నాను, ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ అప్రూవ్ అయింది, సో కొంతమందికి ఏమో రిజెక్ట్ అవుతుంది. ఈ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా చెక్ చేసుకునే బాధ్యత మీది యూఎంఎస్. అండ్ సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే సబ్మిట్ చేయండి. ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా 3 డేస్ ఉంది. సర్టిఫికేట్లు ఏమైనా లేని వాళ్ళు తెచ్చుకొని సబ్మిట్ చేసుకోరి. సో అది అందుకే కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టండి. ఒక డాక్యుమెంట్కి బదులు ఇంకో డాక్యుమెంట్ పెడితే రిజెక్ట్ అవుతుంది. సో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని పెడితే డైరెక్ట్ అప్రూవ్ అయిపోతుంది, మనకేం టెన్షన్ ఉండదు. ఇక అప్రూవ్ అయింది అంటే హాస్టల్ మెస్ బిల్ పేమెంట్ లింక్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు మనం పేమెంట్ అయితే వేసుకోవచ్చు. సో జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, మీరు కమెంట్ పెట్టండి, చెక్ చేసుకోండి మీ స్టేటస్ అప్రూవ్ అయిందా, రిజెక్ట్లో ఉందా, పెండింగ్లో ఉందా. ఓకేనా, సో అది కొంతమందికి డ్రాఫ్టెడ్ అని కూడా పడుతుంది. వాళ్ళు కూడా అంతే, మీరు సబ్మిట్ చేసారు కాబట్టి అది పెండింగ్ ఉన్న డ్రాఫ్టెడ్ ఉన్న నో ప్రాబ్లం. సో అదే ఆటోమేటికల్లీ స్టేటస్ యాక్సెప్ట్ రిజెక్ట్ అని పడుతుంది. చెక్ చేసి కమెంట్ పెట్టండి. సో అందుకే ఈ అప్డేట్ కోసమే వీడియో చేస్తున్నా. సో మీ స్టేటస్ ఎట్లుంది అనేది కమెంట్ పెట్టండి. ఓకే రైట్, దెన్ ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంప్ స్టూడెంట్.